మొత్తానికి మహా సీఎం కుర్చీ దేవేంద్రుడిదే అని తేలిపోయింది. 10 రోజుల తర్జన భర్జనల తర్వాత ఆయన పేరు ఎట్టకేలకు ఫిక్స్ అయింది. ఈ సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. నిన్న బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా నేతలంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే కోర్ కమిటీ భేటీ తర్వాత బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కి కేంద్ర పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ వచ్చారు. సీఎం ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేలతో వారు చర్చించారు. దాని తర్వాత బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక కూటమి నేతలు ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ మహారాష్ట్ర గవర్నర్ ను నిన్ననే కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించాల్సిందిగా కోరారు. అలాగే ఈ సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. ఆజాద్ మైదానంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా ఎన్డీఏ కీలక నేతలు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నారు. ఫడ్నవీస్ సీఎంగా శివసేన నేత ఏక్నాథ్ షిండే, అలాగే అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ఉండబోతున్నారు. వీరందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. 288 అసెంబ్లీ స్థానాలున్నటువంటి మహారాష్ట్రలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై మాత్రం కూటమిలో ఇప్పటి వరకు కూడా ప్రతిష్టంభన నెలకొంది. సీఎం ఎంపిక, శాఖల కేటాయింపులపై బీజేపీ, శివసేన, ఎన్సీపీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. మొదట్లో ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించలేదని ప్రచారం అయితే జరిగింది. తనకు హోంశాఖ కేటాయించాలని పట్టుబట్టినట్టుగా కూడా వార్తలొచ్చాయి. దీంతో సెంట్రల్ బీజేపీ రంగంలోకి దిగి బుజ్జగింపులు మొదలుపెట్టింది. చివరకు ఆ చర్చలు నిన్న ఫలించాయి. సీఎంగా బీజేపీ నేతే ఉంటారని ముందు నుంచి కూడా ప్రచారం జరిగినా ఫడ్నవీస్ స్థానంలో ఇంకెవరినైనా తీసుకుంటారేమో అనేటువంటి ఊహాగానాలు కూడా మధ్యలో వ్యక్తమైనటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపింది. మొత్తం మీద మూడోసారి ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు ఆయన 2014 నుంచి 2019 వరకు సీఎంగా పనిచేశారు. 2019లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల కేవలం 5 రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు థర్డ్ టైం సీఎంగా ఆ కుర్చీలో కూర్చోబోతున్నారు దేవేంద్ర ఫడ్నవీస్.